ముగ్గురు మగ పిల్లల ఈయన చాలా ప్రేమ గల కొడుకు. ఎంత ప్రేమించినానో ఇప్పుడు అంత దుఃఖపడుతున్నాను. నా దుఃఖం మీకు తెలుసు అనుకుంటా. నేను ఏమై ఉన్నానో ఇప్పుడు ఈ పరిస్థితిలో అది కూడా మీకు తెలుసు. బట్ట కడుతున్నా, కడుపుకు అన్నం తింటున్నా, అంతవరకే. నా జీవితం అనేది ఆ దేవుడే తెలుసు. దేవా, నువ్వు ఎందుకు ఇంత మంచి కొడుకుని నాకు నువ్వు ఎందుకు ఇచ్చినావు, ఎందుకు తీసుకున్నావు, అది మీ చిత్తం దేవా. నేను ఏం అనలేను. ఇచ్చేవారు నువ్వే, తీసుకున్నావు నువ్వే. నేను ఏం అనలేను దేవా. మళ్ళీ నేను పొద్దున్న లేచి నేను మిమ్మల్ని మొక్కాల. నేను నన్ను దుఃఖం పెట్టా కానీ మిమ్మల్ని ఏం అనడానికి లేదు. ఇంత మంచి కొడుకు అంటే అంత మంచి కొడుకు. అన్న తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ ఆయనని పిల్లల్ని చూసానండి. చూసిన తర్వాత ఆయనకు ఇష్టం కాలేదు. ఎందుకు ఇష్టం కాలేదు సంగతి నాకు తెలియదు. వాడు ఏమన్నాడంటే, అమ్మమ్మ నేను ఎట్లా కవి ఉన్నానో నాకు కూడా కవి లాంటి పెళ్ళామే నాకు కావాలన్నాడు. నేను అదేంది నన్ను ఇంకా మనకు కావాలన్నప్పుడు నీకు ఎట్లా వస్తుందిరా అంటే, లేదమ్మా నాకు అదే ఆలోచన ఉందన్నాడు. అది సడన్గా వాళ్ళకు బెంగళూరులో అదే ఫస్ట్ మీటింగ్ అన్నమాట. బెంగళూరులో మీటింగ్ అయితే నెల్లూరు నుంచి ఆ పిల్ల వచ్చింది, హైదరాబాద్ నుంచి ఈయన పోయినాడు. ఈయన పోయిన తర్వాత ఆ పిల్లని చూడకముందే ఈయన ఆ పిల్లకు ప్రేమించినాడు. చూడకముందే ఈయన ఏమిరా, ఏ సినిమాలో కూడా ఇట్లా చూపించలేదు కదా, చూడకముందు ఎవరు ప్రేమిస్తారా అట్లా, ఏదిరా నన్ను ఇంత పిచ్చి పని చేసినామంటే, కాదమ్మా ఆమె కథని ఇంత మంచిగా రాస్తుంది కదా, కొంచెం మంచిగానే ఉండొచ్చు కదా అన్నాడు. చూస్తే మన నేనేమో డ్యూటీ పోయిన తర్వాత మధ్యాహ్నము పోస్ట్ ద్వారా మన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్ద పాప ఏమైంది చూసింది, ఫోటో చూసి అమ్మమ్మ ఈ ఫోటో చూడగాలి. ఎవరిని పెట్టి ఈ ఫోటో అంటే, అన్నకు వచ్చిందమ్మ ఈ ఫోటో అన్నాడు. అన్నకేంది ఈ ఫోటో రావడం అన్న తర్వాత మన సాయంత్రం ఆయన డ్యూటీ వచ్చి చూపించమంటాను. చూపించిన తర్వాత ఆయన వాడు అన్నాడు, ప్రేమ అమ్మ ఈ ఫోటో చూసి ఏమన్నా అనిందంటే, కాదన్నా అమ్మ మాత్రం ఈ ఫోటో చూసి అస్సలు ఇష్టపడలేదు, మరి ఇక్కడ నువ్వే ఇట్లాంటి అమ్మాయి ఏమంటే అన్నాడు. అన్న తర్వాత అన్నం తిన్నాము, సాయంత్రం ఇట్లా కూర్చున్న తర్వాత అన్నాడు, అమ్మమ్మ నీకు నేను ఒక మాట చెప్తాను అన్నాడు. ఏమంటాను అంటే, ఇట్లాంటి సంగతి అన్నాడు. ఎవరు ఆ పిల్ల అంటే, ఇట్లా నెల్లూరు అమ్మ వాళ్ళది అన్నాడు. ఏది నాకు ఫోటో చూపాను. ఆల్రెడీగా నేను ఫోటో చూసిన తర్వాత నాకు ఫోటో చూపాను. చూపిస్తే నాకు అస్సలు కొన్ని నలుపున్నా కానీ కొంచెం నాకు ఇష్టం వచ్చేలాగా ఉంటే బాగుంటుంది, కానీ నాకు అంత కారణంగా నాకు ఏం పేరు అంత మంచిగా అనిపించలేదు. ఇంత హైదరాబాద్ ఇంత అందమైన పిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే కూడా నువ్వు ఈ విధంగా ఎందుకు ఇస్తున్నావు అంటే, కారణమ్మా నేను ముందే చెప్పినా కదా, నాకు ఒక కవి అనే ఒక పెళ్ళం నాకు కావాలా అని నేను కోరుకున్నాను అన్నాడు. నీకు అందమైన కొడాలు తీసుకొని షోకేస్లో పెట్టుకుంటావా అన్నాడు. అందమైన కొడాలు నీకు ఎందుకే, నీకు తెలియని కొడాలని నేను సంపాదించుకున్నావు కదా, నీకు అదే చాలని. ఇక అంటే కొన్ని రోజుల దాకా ఆయన నాకు మాటలు లేని తర్వాత కొన్ని రోజుల తర్వాత తొందరగా దేవుడు వాడికి మన మనస కడుపులో పడిన తర్వాత ఇక మంచిగా ఎర్రగా బుర్రగా పుట్టింది కదా, ఇక ఎప్పటికైనా నీకు కోపం పోయిందో లేదా అమ్మ అన్నాడు. పుట్టింది కదా నా నీకు కోపం పోయిందో లేదా, నాకు కోపం వేయలేదు, నాకు కూడా ఇష్టం వచ్చిన కూడా కావాలి కదా, అది నా ఆశ అంటే ఏం లేదు. కానీ కొడుకు కదండి, ఎప్పుడు కూడా ఆయన చదువు విషయంలో కానీ ఏ విషయంలో కూడా నేను బాధపడలేదు. ఎప్పుడు కూడా నన్ను డబ్బు విషయంలో కూడా ఎప్పుడు నన్ను బాధపెట్టాను. ఎంత మంచి కొడుకు అంటే నేను చెప్పలేదు. ఇంతగా చెప్పలేదు, ఏం చెప్పలేదు. ధన్యవాదాలు.